దానికి జాబ్ కు లీవ్ అయితే వచ్చింది కదా, జాబ్ రిజైన్ చేసి వచ్చిన. వచ్చారు వాళ్ళని నేను రాకుండా వాళ్ళని పంపిస్తే బాగుండదని జాబ్ కు రిజైన్ చేసి వచ్చిన. ఈ రోజు నాకు 2 పెళ్లిళ్ళు ఉన్నాయి. సొంత మా అన్న కొడుకులో పెళ్లి ఉంది, పోలేదు నేను. ఆ 2 మిస్ చేసుకుని ఊటి క్యాంప్కి వచ్చిన. ఇక్కడ బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే సక్సెస్. ఏదేమైనా సరే చదువు రాని వాళ్ళు సక్సెస్ అవుతారు, చదువు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒక వ్యవస్థని గట్టిగా పట్టుకుంటే ఎంతవరకైనా సచ్చినా బ్రతికినా ప్రాణాలతో ఉన్నా లేకున్నా మనం పోరాడితే సక్సెస్ ని చేరుకుంటాం అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. కోటీశ్వర్ల జాబితాలో నా పిల్లల్ని కూడా ఉంచాలని ఫిక్స్ అయిన గట్టిగా. రేపు నుంచి 1 గంట కూడా వేస్ట్ ఉంది. రోజు 3 మంత్స్ నుంచి నేను టైం వేస్ట్ చేస్తున్నా, కానీ రేపు నుంచి 1 గంట కూడా వేస్ట్ చేయదని నేను డిసైడ్ అయినా. ఇంటికి పోగానే ఆల్రెడీ మైండ్ లో అన్ని పెట్టుకున్నా, కానీ ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఎవరికి ఫోన్ చేద్దామన్నా. ఎంజాయ్ చేస్తారు కదా అని ఆగిన. టీముంది అన్ని ఉన్నాయి, కానీ నాకు ఇప్పటి వరకు ఇంకా నెగిటివిటీ ఏర్పడి నాకు నేనే డౌన్ అయినా. నా అప్లైనర్ కి కాల్ చేస్తే మంచి రెస్పాన్స్ ఇస్తుంది నాకు. నా మెంటర్ గా కుక్ చేస్తున్న జగదీశ్వర్ సార్ అక్షయ మేడం వాళ్ళు కూడా నాకు మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే, కానీ నేను డల్ అయినా. బూట్ క్యాంప్ వచ్చి నేను యాక్టివ్ అయినా, నా డౌన్ లైన్స్ కూడా యాక్టివ్ చేస్తా. రేపు నుంచి 1 అవర్ కూడా వేస్ట్ చేయకుండా నేనేదైతే 1 year 1 lakh అన్నారు కదా, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు 1 lakh తీసుకోవాలని డిసైడ్